మెదక్ జిల్లాకు రాలే. అటటటు తిరిగిండు, నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వత్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచినట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్లేరు రా, వచ్చి నాయి చదిపోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయల అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి మొఖం లేక ఇవాళ మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు. ఈ ఎన్నిక మీకు ముఖ్యమైంది అన్న నేనేం కొత్తగా ఎమ్మెల్యే ఏది లేదు, ప్రభాకర్ అయ్యేది లేదు, కేసీఆర్ ఏమి ఎక్కేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు. కానీ రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి. రేవంత్ రెడ్డి బిడ్డ, నువ్వు అవ్వ తాతలకు 4,000 ఇస్తానని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తానని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నిన్ను గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4,000 ఇయ్యలేదు గనక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు గనక, నువ్వు కేసీఆర్ కిట్టు బంద్ చేసినవు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడన్నా హీరాబాయి అంట అనద్దా? 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా దుబ్బాకల? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే. ఆయన హైదరాబాద్ లో కలుస్తాడు, ఈయన ఈ దుబ్బాకల కలుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడు తప్ప చేసులు ఏమన్నా ఉన్నది? అసలే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాడిని అయ్యజాగిర. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. వాడి మీ తెరువు వస్తాడా ఏమి? బరాబర్ పట్టాలు నేను ఇప్పిస్తా కదా. కాంగ్రెస్ వానికి అలా ఉన్నా అది సరిగా. బీజేపీ వాడు ఏది ఇయ్యడు, వాడు అవుతుంది అన్ని మాటలు తప్ప. వాడు రూపాయికి నెత్తి మీద రూపాయి పెట్టే శారణ రాదు. పనికాహారం దేశంలోనే పనికాహారం తీసేస్తుంటే ఈడేమిస్తాడు? ఇంకా మొత్తం భారతదేశంలో దానికి తూట్లు పెట్టిండ్రు. ఇప్పుడు పనికాహార పథకానికే తూట్లు పెట్టిండ్రు. మొత్తం దేశమే బంద్ పెడుతున్నారు. మొన్నటిదాకా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వే కదా తీసేసింది. ఇవాళ కొత్తగా చెప్పేది ఏముండదు. ఇవాళ గిరగిరి తిరిగిపోతున్నారు. బీజేపీ వాడు మొన్న ఒక మంత్రి వచ్చిండు, కేంద్ర మంత్రి. నిన్న ఇంకొక కాంగ్రెస్ అయిన మంత్రి వచ్చిండు. ఏమన్నా రూపాయి ఇచ్చిండ్రా వాళ్ళు? ఒక్క రూపాయి. అరే ఢిల్లీకి వెళ్ళి వస్తే ఏమైనా దేవాలి కదా దుబ్బాకకు? ఉతే మాటలు. ఆ బీజేపీ వాళ్ళు చెప్పారు వెనకట, గెలిస్తే ఇంటికి 2 ఏట్లు, బండ్లు, దవాఖాన్లు చాలా చెప్పారు, రైలు. ఏమైనా వచ్చినా? ఇక నేను అది మాట్లాడి దండగా, అది గెలిచేది లేకపోయేది లేదు. మా అంటే గెలిస్తే ఒకటి, లేకపోతే అది కూడా ఉండదు. దాని గురించి మాట్లాడు కూడా దండగా. నువ్వు ఎంతన్నా చెప్పు, అది కుక్కతోక వంకర. అది నోరిప్పితే బూతులే మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు తిట్లు తప్ప పనికొచ్చే పని ఒకటి కూడా ఉండదు. ఇప్పుడు వేమన పథకము, వేమన చెప్పింది ఒక మాట ఉంటది, ఒక పద్యం. బొగ్గు పాలడుగు బావున మలనందు అని వేమన అన్నాడు. అంటే బొగ్గును పాలతోని కడిగినా కూడా బొగ్గు అయితే తెల్లబడదు, పాలే నల్లబడతాయి. అంతేనే కదా? బొగ్గును పాలతో కడిగితే ఏమైతుంది? బొగ్గు తెల్లబడుతుందా? పాలు మాత్రం నల్లబడతాయి. అట్లే రేవంత్ రెడ్డికి మనం ఈయన హార్వర్డ్ పోయినా, ఈయన అంతరిక్షం పోయినా, ఆయన బూతులు మారాయి, ఆయన రీతి మారది, ఆయన మనిషి మారడు. భూముల విలువ పెరిగింది, మనుషుల విలువ పెరిగింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూముల విలువ తగ్గింది, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటున్నది. తెలంగాణలో పెట్టుబడులు రావడం లేదు. అందువల్ల నా బాధ ఏంటంటే, మనం సాధించుకున్న స్వరాష్ట్రం మన కళ్ళ ముందు సర్వనాశనం కావద్దు. ఈ తెలంగాణ మంచిగా ఉండాలన్నదే మా తన్లాట. ఇంకా ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకెంత బాధ అమ్మా. ఆటో డ్రైవర్లు వాళ్ళ బతుకులు కూడా రోడ్ల మీద పడ్డాయి. ఏడాదికి 12,000 ఇస్తా అని వాళ్ళని కూడా మోసం చేశాం. అసలు మోసం చేయని మనిషి ఉన్నాడు ఎవడన్నా? రేవంత్ రెడ్డి చేతిలో దేవుడే మోసపోతే మనం ఎంత? దేవుణ్ణే మోసం చేసిన గండు కదా. అందువల్ల దయచేసి ఆలోచన చేయండి. ఎవడో మా బామ్మరిదో, మా గల్యోడో, మా కులపోడో, మా పక్క పంటోడు అని ఓటేస్తే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ఇది నీ బతుకు తెరువు, ఇది నీ భవిష్యత్తు, ఇది తెలంగాణ భవిష్యత్తు. అందువల్ల మనము నష్టపోవద్దు, మోసపోవద్దు. ఇది మన బతుకు తెరువు, మన భవిష్యత్తు. ఇది కుర్చీల కొట్లాట కాదు. కేసీఆర్ ఇంకా 2.5 ఏళ్ల దాకా కాడు, 2.5 ఏళ్ళ ఇంకా బరాబర్ అవుతాడు.
మేమేమి ఎమ్మెల్యే ఉన్నాం, మాకు కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఇది తెలంగాణ భవిష్యత్. మా అవ్వ తాతల 4000 భవిష్యత్, నా అక్క చెల్లెల 2500 భవిష్యత్, నా బీడీలు చేసే చెల్లెలకు 4000 వచ్చే భవిష్యత్, నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే భవిష్యత్, నా చదువుకునే పిల్లలకు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే భవిష్యత్. ఇది మనందరి భవిష్యత్. మనుషుల ముఖాలు చూడకుండా మనకొక్కటే కనబడాలి. బూతులకు పోగానే కారు కేసీఆర్ ని యాడ్ చేసుకోండి. దయచేసి కారు గుర్తు మీద ఎవరన్నా కానీ వాళ్ళతో పని చేయించే జిమ్మేదారి ప్రభాకర్ అన్నది నాది. మేం బాధ్యత తీసుకుంటాం. ఇక పువ్వు గుర్తు గురించి నేను ఎక్కువ మాట్లాడతలేను. అవసరమా? ఏమన్నా ఉన్నదా ఇటు మొక్కన వాసన? అది వాడిపోయింది, కమలం వాడిపోయింది. వాడిపోయిన కమలం గురించి మా రెక్కలు ఊడిపోయేదే తప్ప రెక్కలు ఊడిపోయే కమలం గురించి నేను ఎక్కువ మాట్లాడి నా నోరు కూడా ఖరాబ్ చేసుకోదలుచుకోలే. ఇక ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళే గిర్ర గిర్ర తిరుగుతురు. పాపం ఆ పోలీసు వాళ్ళ కడుపు కూడా కొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళకు కూడా ఇచ్చే పైసలు బంద్ పెట్టిండు. పోలీస్ స్టేషన్ అలవెన్స్ వస్తలేదు, పోలీసు వాళ్ళ బండ్ల పెట్రోల్ కు పైసలు వస్తలేవు, పోలీసు వాళ్ళకు సరెండర్ లీవ్ వస్తలేదు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా కడుపు ఉంటది కదా పోలీసు వాళ్ళకు. ఇలా పోలీసు వాళ్ళకి కడుపు కూడా ఎండుతున్నది. వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టడానికి కూడా పోలీసు వాళ్ళకి పైసలు లేవు. పోలీసు వాళ్ళకు మోసం, ఆటో డ్రైవర్లకు మోసం, రైతులకు మోసం, కూలీలకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, దేవుడికి కూడా మోసం. మోసం దేవుడు ఉండడా? అటువంటి రేవంత్కు మనమే ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.